జలజగడాలకు చెక్. తెలంగాణ మనం తుంగభద్ర కేంద్రంగా వచ్చిన వార్త. మన దగ్గర ఆర్డీఎస్ ఉన్నది. మనం ఆర్డీఎస్ దగ్గర ప్రారంభమైదాం. ఈ మీటింగ్ ద్వారా ఆర్డీఎస్ రైతుల ఆశలు నెరవేరుతాయా, ఆర్డీఎస్ ఆయకట్టుకు సంపూర్ణంగా నీళ్ళు వస్తాయా, ఇక్కడ స్టార్ట్ అయినాక మిగతా విషయాలకు వెళ్దాం. బుచ్చన్న, ఇప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి నిన్న హాస్పిటల్లో తుంగభద్ర కొత్త గేట్లని బిగించిన సందర్భంగా దాని ఇనాగ్రేషన్కి కలుసుకున్నారు. చాలా సంతోషం. నిజానికి రాష్ట్రాల మధ్య పరస్పర చర్చలు జరిగి నీటి వివాదాల పరిష్కారం అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ గోదావరికి సంబంధించిన అంశాల్లో మహారాష్ట్రతో మనం చర్చలు చేసి సానుకూలంగా ఒప్పందాలు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి జల వివాదాల పరిష్కారం అయితే పత్రికలు హెడ్లైన్స్లో పెట్టినట్టు పరిష్కారం అయితే మనం అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏముండదు. కానీ దీంట్లో తెలంగాణ ఎక్కడ నిలబడి ఉన్నది అది మనకు చాలా కీలకమవుతుంది. తెలంగాణ రిసీవింగ్ ఎండ్లో ఉందా, గివింగ్ ఎండ్లో ఉందా? ఎప్పుడు మనం గత చరిత్ర చూస్తే కనుక తెలంగాణ ఎప్పుడు కూడా ఏ ఒప్పందాలు చూసినా కూడా మనం ఎప్పుడు ఇచ్చేవాళ్ళమే ఉన్నాం తప్ప తీసుకునే వాళ్ళంగా లేము. ఇవాళ కూడా నిన్నటి మీటింగ్లో బహిరంగ సమావేశాల్లో అయితే బహిరంగ సభలో మాట్లాడిన విషయాలు మనం అందరం చూసినాము. కానీ వాళ్ళు లోపల కూర్చొని చర్చించుకున్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. ఇంకా ఏం మాట్లాడుకున్నారు? చాలా ప్రశ్నలు మనకు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఆర్డీఎస్ మీద అడిగారు. ఆర్డీఎస్ చరిత్ర కనుక మనం చూస్తే అది నిజాం జమానాలో అప్పుడు రాయచూరు, బీదరు, గుల్బర్గా ఇవన్నీ కూడా హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం స్టేట్లో ఉండేవి. సో నిజాం ఆనాడు ఆ ప్రాంతంలో ఉండే కరువుని దుర్భిక్ష పరిస్థితులను చూసి వీళ్ళకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టివ్వాలని ఆలోచన చేసి తుంగభద్ర జలాన్ని, ఎందుకంటే తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి ఆలంపూరు, గద్వాల ఇవన్నీ, వాటికి ఏదైనా నీటి సౌకర్యం కల్పించాలి, సాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఆర్డీఎస్ దగ్గర అంటే రాజోలి బండ దగ్గర ఒక ఆనకట్ట కట్టి మనం తుంగభద్ర జలాల్ని వాడుకోవచ్చు అనే ఒక ఆలోచన చేసిండు. 1938లో ఈ సంగతి, ఇది ఇప్పటి సంగతి కాదు. 1938లో ఈ ప్రతిపాదన వచ్చింది. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు సుంకేష్ ఆనకట్ట కట్టి ఉన్నారు. కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్ని వాళ్ళు ఆల్రెడీ అప్పటికే కట్టున్నారు. ఈ సుంకేష్ ఆనకట్ట నుంచి కేసీ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకుపోతున్న ఒక సందర్భం ఉన్నది. అయితే తుంగభద్ర మీద మనకు కూడా హక్కు ఉంది కాబట్టి, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి కూడా హక్కు ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి తుంగభద్ర జలాలపై మనం సమానంగా నీటిని పంచుకుందాం. ఇటు ఆర్డీఎస్కి, అటు సుంకేష్లకి రెండింటికి సమాన ప్రతిపత్తి ఉండాలి, ఆయకట్టు సమానంగా ఉండాలి, 1,00,000 ఎకరాలు ఇక్కడ, 1,00,000 ఎకరాలు అక్కడ అని అనుకున్నారు. సో ఆ రకంగా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఆనకట్ట కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి పూర్తి అయ్యేటప్పటికీ రాజకీయ పరిణామాలు సంభవించినాయి. 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనం కావడం, ఆ తర్వాత 1956లో పునర్విభజన జరిగి రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక జిల్లాలు ఏవైతే రాయచూరు, గుల్బర్గా, బీదర్ ఇటువంటి జిల్లాలన్నీ కూడా కర్ణాటకకి వెళ్ళిపోవడం, అట్లనే 9 మరాఠవాడా జిల్లాలు మహారాష్ట్రకి వెళ్ళిపోవడం అనేది మనం చూసినాం. సో ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఆనకట్ట ఏదైతే రాయచూరు జిల్లాలో మాన్వి తాలూకాలో కట్టడానికి ఒక ప్రణాళిక వేసిండ్రో అది అప్పటికి పూర్తయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే పునర్విభజన తర్వాత ఈ ఆనకట్ట, దాని యొక్క హెడ్ వర్క్స్, ఒక 42.6 కిలోమీటర్ల కాలువ, ఇదంతా కూడా కర్ణాటకకి వెళ్ళిపోయింది. సో దాని మీద ఒప్పందాలు జరిగినాయి, సమానమైన ప్రతిపత్తి ఉండాలి. అయితే రాష్ట్రాల విభజన చట్టం ప్రకారము గతంలో జరిగినటువంటి ఒప్పందాలన్నీ కూడా యథాతథంగా కొనసాగాలి. వాటి నీటి కేటాయింపులు కానీ, వాటికి ఉన్న ప్రతిపత్తి కానీ, గతంలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలు కానీ వాటిని ఏ విధంగా మార్చడానికి వీల్లేదు. అంటే సుంకేష్లకి, ఆర్డీఎస్కి సమానమైన ప్రతిపత్తి ఉండాలనే అంశం ఆల్రెడీ ఒప్పందంలో ఉంది కాబట్టి అది కొనసాగాలి. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుంకేష్ల కింద ఆయకట్టును పెంచుకుంటూ పోయింది. 1,00,000 ఎకరాల ఆయకట్టుని 2.68 లక్షల ఎకరాలకు మార్చేసింది, పెంచుకున్నారు వాళ్ళు. పెంచుకోవడం వల్ల ఏమైందంటే వాళ్ళకి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ ప్రకారము 39.9 టీఎంసీలు, మన ఆర్డీఎస్కి 17.1 టీఎంసీ, దాంట్లో కర్ణాటక వాటా 1.2, ఆంధ్రప్రదేశ్ అంటే మహబూబ్నగర్ జిల్లాకి, ఆలంపూర్ తాలూకాకి, గద్వాల్ తాలూకాకి దక్కవలసిన నీళ్ళు 15.9 టీఎంసీ. ఇది ట్రిబ్యునల్ ద్వారా 1973లో అలొకేషన్స్ అవి. నిజానికి వాళ్ళు 65 టీఎంసీలు డిమాండ్ చేశారు సుంకేష్లకి. మాకు నీళ్లు సరిపోతలేవు, 39.9 టీఎంసీలు సరిపోవు,
మాకు 65 టీఎంసీలు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఎంత డిమాండ్ పెట్టినా కూడా ట్రైబ్యునల్ ఏం చేసిందంటే బచావ్ ట్రిబ్యునల్ ఆనాడు వినియోగంలో ఎంత ఉందో అంతకే కేటాయింపులు పరిమితం చేశాడు. 39.9 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత డిమాండ్ చేసినా కూడా ఇవ్వలేదు, ఒప్పుకోలేదు. 39.9 టీఎంసీలు మాత్రమే ఇచ్చాడు. అట్లనే ఆర్డీఎస్కి 17.1 టీఎంసీ, అందులో 1.2 టీఎంసీలు కర్ణాటకకి, 15.9 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అంటే మహబూబ్నగర్ జిల్లాకి కేటాయింపులు జరిగినాయి. ఈ ప్రకారం అక్కడ ఆనకట్ట హెడ్ వర్క్స్ అన్నీ కూడా కర్ణాటకకి వెళ్ళిపోవడం చేత, కాలువ భాగం 42.6 కిలోమీటర్లు కర్ణాటకలో ఉండడం చేత నీటి దోపిడీకి అద్దు లేకుండా పోయింది. నిజానికి నిన్నటి పత్రికా ప్రకటన కనుక చూస్తే ఇప్పుడు కూడా ఇవాళ రాసిన విషయాల్లో కూడా అక్కడ ఆనకట్ట దగ్గర పూడిక పేరుకోవడం వల్ల నీటిని మనం తరలించలేకపోతున్నామనే మాట మాట్లాడుతున్నారు తప్పితే అక్కడ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చేస్తున్న నీటి చోరీ గురించి ఎవరు మాట్లాడలేదు. నిజానికి ఏం చోరీ జరుగుతుంది, ఏం చోరీ అదే చెప్పదలుచుకున్నారు. నిజానికి ఆర్డీఎస్కి నీళ్ళు అందకపోవడానికి కారణము పూడిక తీసుకోవడం అనే ఒక కారణం ఒకటి ఉండొచ్చు, కానీ దానికంటే మించి ప్రధానమైన కారణం ఏంటంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే సుంకేశ్వర ద్వారా తరలించుకుపోతున్న నీటి దోపిడీ దానికి ప్రధాన కారణంగా మనం చూడాలి. అంటే ఆనకట్టలో కన్స్ట్రక్షన్ స్లూస్ అని ఉంటాయి. బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నీటిని డైవర్ట్ చేయడానికి కొన్ని కన్స్ట్రక్షన్ స్లూస్ కడతారు. వాటిని బ్యారేజ్ కన్స్ట్రక్షన్ తర్వాత మూసేయాలి. అవి మూసేయకుండా తెరిచి ఉంచారు. 10 కన్స్ట్రక్షన్ స్లూజెస్ కడితే 7 మూసేసి 3 తెరిచే ఉంచారు. ఇవి అప్పటి నుంచి 2009 వరకు తెరిచే ఉన్నాయి. తర్వాత దాంట్లో కొన్ని తూములు ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఆ తూములని మూసేస్తే కర్నూలు రైతులు దాన్ని బాంబులు పెట్టి పేల్చేసి మళ్ళీ వాటిని ఓపెన్ చేసుకునేవాళ్ళు. ఇది పరిస్థితి. అయితే నది యొక్క వాలు కర్నూలు వైపు ఉంటుంది. మొదలొచ్చే నీళ్ళన్నీ కూడా కర్నూలు వైపు ప్రవహిస్తాయి. కాబట్టి వాళ్ళు ఈ తూములన్నీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి నీళ్ళన్నీ సరాసరి నదిలోకి వెళ్ళి నది నుంచి సుంకేశ్వర నుంచి కేసీ కెనాల్కి వెళ్ళిపోయేది. సుంకేశ్వర అలొకేషన్ ఎంత అని చెప్పినా నేను 39.9 టీఎంసీలు, కానీ వాళ్ళు సరాసరి సగటున వార్షిక వినియోగం ఎంత ఉందంటే 60 నుంచి 65 టీఎంసీలు. 60 నుంచి 65 టీఎంసీలు సరాసరి వార్షిక వినియోగం ఉన్నది. ఇది మనం చెప్తున్నది కాదు. ఇది 1985లో ప్రభుత్వం నియమించిన రాజారావు కమిటీ నిర్ధారించింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1985లో ఈ జల వివాదాలకు సంబంధించిన అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేస్తే డాక్టర్ రాజారావు అని చాలా మేధావి, అతను ఇంజనీరే, మన డిపార్ట్మెంట్లో అత్యధిక గౌరవించదగిన మేధావి అతను. ఆయన ఆ కమిటీ నిర్ధారించిన అంశం ఏంటంటే 65 టీఎంసీలు సరాసరి వాళ్ళు వాడుకోవడం జరుగుతున్నది. అట్లనే కర్ణాటక 42.6 కిలోమీటర్లు వాళ్ళ భూభాగంలో ప్రవహిస్తున్నది కాబట్టి వాళ్ళు వాడుకోవాల్సింది 1.2 టీఎంసీలు 6,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళ తూముల్లోంచి నీళ్లు తీసుకోవడము, తర్వాత కాలువ ఒడ్డు మీద వందల సంఖ్యలో పంపులు పెట్టి నీళ్లు గుంజుకోవడం చేస్తున్నందువల్ల వాళ్ళు 1.2 టీఎంసీలకు బదులు 5 నుంచి 6 టీఎంసీలు వాళ్ళు వాడుకోవడం మొదలుపెట్టిండ్రు. సో కాలువలో మనకి సరిహద్దు దగ్గర వాళ్ళు ఎంత వదిలిపెట్టాలి? లెక్క ప్రకారం 770 క్యూసెక్కులు వదలాలి. మన సరిహద్దు దగ్గర 770 క్యూసెక్కులు రావాల్సిన చోట మనకు 300 నుంచి 350 క్యూసెక్కుల కంటే మించి ఎన్నడూ రియలైజ్ కాలేదు. దానివల్ల ఏమైంది? 30 నుంచి 35 వేల కంటే ఎక్కువ మనకు ఆయకట్టు వచ్చేది కాదు. మనకున్న ఆయకట్టు ఎంత? 87,500 ఏకర్స్. 87,500 ఏకర్స్లో మనం గత 40-50 ఏళ్ల గణాంకాలు చూస్తే 30 నుంచి 35 వేల ఎకరాలకు మించి మనకు నీళ్ళు ఎప్పుడు ఆయకట్టుకు అందలేదు. ఎందుకంటే అక్కడ నీళ్ళు వస్తున్నాయి 300 నుంచి 350 క్యూసెక్కులు. రావాల్సింది ఎంత? 770 క్యూసెక్కులు రావాలి. ఈ పరిస్థితులలో ఒకవైపు కేసీ కెనాల్ ద్వారా వాళ్ళు నీటి చోరీ చేస్తున్నారు, స్లూజెస్ మూయకుండా, కన్స్ట్రక్షన్ స్లూజెస్ మూయకుండా, తుమ్ములు మూయకుండా తుంగభద్ర నీళ్ళని వచ్చినట్టు తరలించకపోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు కూర్చున్నది. వాటిని మూసేయించడానికి ఎంత ఒత్తిడి పెట్టినా కూడా ఒత్తిడికి తలకి కొన్నిసార్లు మూసేయిస్తే బాంబులు పెట్టి మళ్ళీ ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉండేది.